హలో, ఇప్పుడు మనం ఆ క్యాజినోకి వెళ్ళటం ప్రమాదం. వాళ్ళు అక్కడే కాప్ కాసి ఉండొచ్చు. నేను వెళ్ళి పరిస్థితి చూసి వస్తాను. అంతవరకు నువ్వు ఉత్పల్ జాగ్రత్తగా చూసుకో. ఓకే బాస్. ఉత్పల, నీకేం భయం లేదు. భిల్లు ఉంటాడు. నేను వస్తాను. నేను మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో. మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ ఏమిటి? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో. రైట్? ప్రాణానికి ప్రాణం అడ్డం వేయడం అంటే ఏమిటో అర్థమైందా? దాన్నే ప్రేమ అంటారు. ప్రేమ? నిజమా? అవును. మరి పక్కన చూస్తే ఆ అమ్మాయి చాకులా ఉంది. నాకన్నా బాగా చదువుకుంది, హుషారుగా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం అయితే నీలాంటి అమాయకమైన ఆడపిల్లలే మంచి గృహిణులు అవుతారు. మా బాస్ అభిరుచి కూడా అదే. అయినా నీ మీద ఏదో లేకపోతే మా బాస్ ఇంతగా ప్రాణానికి ఎందుకు తెగిస్తాడు? ఆలోచించుకో. మీరేం కంగారు పడకండి. నేను హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఒక పేషెంట్ కి సీరియస్ గా ఉంటే ఉత్పల్ని వాళ్ళ ఇంటికి పంపించారట. పొద్దునే వచ్చేస్తుంది. అలాగా? ఎంత చల్లని మాట చెప్పావు తల్లి. ఉత్పల్లి మీకు ఏదైనా ఉత్తరం ఇచ్చిందండి? ఉత్తరమా? లేదమ్మా. శాంత, మీకేమైనా ఇచ్చిందమ్మా? లేదు మావయ్య. పర్వాలేదండి, ఊరికే పలకరించి పోదామని వచ్చాను. వస్తాను. ఉండండి, శుక్రవారం పొద్దుచ్చారు, బొట్టు పెడతాను. ఆయన ఎంత త్వరగా వచ్చి బిడ్డను చూసుకుంటారా అని తహతాలాడిపోతున్నానమ్మా. ఆయన దగ్గర నుంచి ఉత్తరాలు కూడా రావటం లేదు. అసలు ఆయన ఎక్కడున్నారో ఏమిటో. అయ్యో, ఇదేమిటండి అమంగళం? అయ్యో, నేల మీద ఒలిగిన కుంకుమ బొట్టు పనికిరాదమ్మా, వేరే పట్రా. అది అది ఇంట్లో కుంకుమ నిండుకుంది మావయ్య. కుంకుమ నిండుకుందా? అది జరగకుండా పని. తొందర పని నుండి వెళ్తున్నాను. రేపు మళ్ళీ వచ్చి కలుస్తాను. వస్తానండి. మంచిదమ్మా. చదవలేదు. పోనీ చదువుతుందా? వసంతాదుషులు తనని చంపడానికి వెంటాడుతున్నారని రాశాడు అన్నయ్య. ఆ దాదా మనుషుల గుర్తు తామర పువ్వు అని, వాళ్ళు వాడే ప్రతి వస్తువు మీద ఆ పువ్వు గుర్తుంటుందని రాశాడు. తామర పువ్వు గుర్తా? అవును. నువ్వు అన్నది ఇలాంటి గుర్తున్నా ఉత్పల? అవును, చలి మోటార్ సైకిల్ మీద కూడా ఇలాంటి గుర్తే చూశాను. ఈ ఫోటో ఇక్కడుందేమిటి? ఆయన తెలుసా మీకు? రావు గారు తెలియపోవటం ఏంటి? వసంత దాదా ఘాతకాల మీద ఫైల్ తయారు చేసింది ఆయన్ని. సరిపోయారని తెలిసింది. చనిపోలేదు ప్రసాదరావు గారు, అతి దారుణంగా చంపబడ్డారు. చంపబడ్డారా? అవును. ఆ సంగతి నీకెలా తెలుసు? ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి.
అయితే నా బిడ్డను చంపించింది నీ తండ్రిని పొట్టను పెట్టుకుంది ఒక్కడే జాని, ఆ వసంత దాత. దాదా, నిన్ను సృష్టించిన ఆ విధాతే దిగొచ్చిన నా చేతుల్లో నుంచి నీ చావును తప్పించలేడు. వెళ్ళు, వీళ్ళకి తీసుకెళ్ళిపో. నో, కమాన్, చెప్పించాయి. దాదా, ఇదంతా నీ పనే నాకు తెలుసు. పెరిగి పందులా దాక్కోవడం మగాడి లక్షణం కాదు. తల్లి పాలు తాగి పెరిగిన మగాడివే అయితే ధైర్యంగా నా ముందుకు రా. కమాన్. మర్యాదగా నీ రివాల్వర్ కింద పడే, లేకపోతే నీ ప్రియురాలు శవమై నేలరాలుతుంది. క్విక్, డ్రాప్ ద రివాల్వర్. ఇప్పుడు మంచి పిల్లడిలా నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఉత్పల్ ఎక్కడా? నీకందని చోటు ఉంది. అదే, ఎక్కడుందో మర్యాదగా చెప్పాలి. నా నుంచి రాబట్టడం నీ తరం కాదు. ఓకే, ఏ మనిషిని ఏ డిగ్రీ వరకు హింసిస్తే అతను నిజం చెప్తాడు తెలుసుకోవడం నాకు పసితనం నుంచి అలవాటు. వాడిని తీసుకురండి. ఉత్పల్ ఎక్కడ? చెప్పు. దాదా, ఆ జానీని ఆ అనూసని ఎన్ని బాధలు పెట్టినా ఉత్పల విషయం కానీ ఆ ఉత్తరంలో ఏటుందన్న విషయం కానీ చెప్పి సావడం లేదు. పాపం, 10 మంది దాహం తీర్చే బార్ ఓనర్ కదా, ఒక్క చుక్క నీరు కూడా దొరకని ఎడారిలు పడేయండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.